ఒకసారి ఆలోచించండి. అలా చెప్పేస్తే అమ్మాయి చెప్పేస్తే తప్పు, మరి మీరు చెప్పలేదని అడుగుతున్నాం. తెలుసు మీకు చెప్పండి, అవునా కదా? తర్వాత అమ్మాయి చెప్తుంది. మీకు పెళ్లి చూపులు జరిగే డేట్ ఎప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి. అబ్బా, పోయిన సంవత్సరమో ఈ సంవత్సరం అని చెప్పాలి. ఇంకా డేట్ చెప్పాయో ఎంత? సెప్టెంబర్ 9th. చూసారా మా అమ్మాయికి ఎంత ప్రేమ? చూసారా? లేదు మేడం, ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. సెప్టెంబర్ 9th అంట. కరెక్టేనా? కరెక్టేనా? కరెక్టేనంటండి. డేట్ ఎలాగో గుర్తులేదు, వదిలేయండి. పెళ్లి చూపుల రోజు అనిత వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి చెప్పండి చాలు. ఆ రోజు అనిత వేసుకున్న డ్రెస్ కలర్ అయినా చెప్పండి, పర్లేదు, సర్దుకుంటాం. ఒకసారి కళ్ళు పూసుకొని ఊహించుకోండి పెళ్లి చూపుల రోజు. ఫ్యాన్ చెప్పండి. కాదా? ఇది కూడా బాగా అబద్ధాలు చెప్పకూడదు సార్, ఆడపిల్లలు ఉంటారు. ఎందుకు? ఏం కలర్ అనిత? గోల్డ్ కలర్ ఎక్కడ, బ్లూ కలర్ ఎక్కడ? కనీసం దగ్గర మ్యాచింగ్ కూడా కాదే. సరే పోనీ, ఇవన్నీ కూడా వద్దు. పెళ్లి చూపులు అయింది, వాళ్ళ ఎంగేజ్మెంట్ అయింది. చూసి ఒక 3 to 4 months గ్యాప్ అన్నారు కదా. ఈ గ్యాప్ లో ఒకసారి అనితకు ఫోన్ చేశాను. ప్రపోజ్ చేశారా అనితకి? అనితకి ప్రపోజ్ చేశారా ఒకసారైనా? నిజాలే చెప్పాలా? అబ్బా మ్యారేజ్ అయిన తర్వాత చేద్దాం. మ్యారేజ్ అయిన తర్వాత చేస్తే కిక్కేం ఉంటుంది చెప్పండి. కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత మాకొద్దు. ఇప్పుడు ఇవాళ ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని సగం పెళ్ళైపోయినట్టే ఎంగేజ్మెంట్ కానీ. కాబట్టి ఒక్కసారి మీరు ఇప్పుడు అనితకి ప్రపోజ్ చేసేయాలి. మైక్ లో అందరికీ వినిపించేలా చెప్పాలా, లాస్ట్ వెనకాల ఉన్న వాళ్ళతో సహా. ఏ ఒక్కరికి వినిపించకపోయినా 1 more చెప్పిస్తాను, తర్వాత మీ ఇష్టం. కొంచెం ముందుకు రండి, ఒక 1 step అంతే.